వెల్కమ్ టు అలీనా షీప్ అండ్ గోట్ ఫార్మ్. ఈరోజు ఈ వీడియోలో నేను నా పాత యూట్యూబ్ ఛానల్ వచ్చేసిందండి ఆఫ్టర్ 6 months తర్వాత అలీనా షీప్ అండ్ గోట్ ఫార్మ్ అని. దాంట్లో ఫస్ట్ అప్డేట్ ట్రైనింగ్ చేస్తున్నా అండి. ఈ ఛానల్ నేను ఫైటింగ్ వీడియో పెట్టాను అనమాట. మన ఏవైతే గొర్రెపోతులు ఉన్నాయో అవి కొట్లాడేటప్పుడు ఆ వీడియో పెట్టినందుకు నా ఛానల్ వెళ్ళిపోయింది. అగైన్ 6 months తర్వాత రీసెంట్లీ ఒక 1 week అవుతుంది వచ్చి. అందు గురించే ఇప్పటి నుంచి ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను వీడియోస్ పెడుతుంటాను. అగైన్ నా కొత్త ఛానల్ కూడా ఉంది, అలీనా అగ్రో షీప్ ఫామ్ అని. ఇది నా పాత ఛానల్ అలీనా షీప్ అండ్ గోట్ ఫామ్. రెండిట్లో అప్డేట్ వస్తుంటాయి. దీంట్లో ట్రైనింగ్ అప్డేట్ ఇస్తున్నా అండి. ట్రైనింగ్ వచ్చేసి 22nd December సండే రోజైతే ట్రైనింగ్ ఉంది. ఈ ట్రైనింగ్లో అందరికీ తెలిసే ఇది 50th బ్యాచ్ అండి. 50th ట్రైనింగ్ అనమాట. దగ్గర మనకు 5 years అవుతుంది ఈ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసి. ఇందులో ఏమవుతుందంటే ఎవరైతే కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటారో వాళ్ళకు అన్ని డీటెయిల్స్ మనం ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఒక ఆలోచన ఉంటుంది, చిన్న పిల్లలు తెచ్చుకొని మనం సాది సేల్ చేయాలి. ఆ చిన్న పిల్లలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ సైజు పిల్లలు తీసుకోవాలి, ఏ సైజులో మనకు పెద్దగా అవుతాయి, ఎన్ని రోజుల తర్వాత మనం అమ్మాలి. ఇవి కాన్సెప్ట్ చాలామందికి తెలియదు. ఆ తర్వాత బ్రీడింగ్ కూడా చేయాలండి. ఫార్మింగ్ అంటేనే బ్రీడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవాల పెంపకం మనం చేస్తున్నామంటే బ్రీడింగ్ కంపల్సరీ ఉండాలి. బ్రీడింగ్లో మనకు ఏదేది ఉండాలి, ఏ విధమైన మనకు బ్రీడింగ్ ఫీమేల్స్ తీసుకోవాలి, ఆ తర్వాత మనకు ఏ వాతావరణం ఉంటే మనం బ్రీడింగ్ చేయొచ్చు, ఈ విధంగా కూడా మనం చెప్పడం జరుగుతుంది. లోపల ఉంటే ఇన్వెస్ట్మెంట్ కాస్త ఎక్కువ అవుతుంది బ్రీడింగ్ చేస్తే. కాకపోతే ల్యాండ్ ఉంటే ఏం కాదు. ల్యాండ్ లేకున్న వాళ్ళు పొట్టేళ్ళ పెంపకంకి వెళ్ళచ్చు. ల్యాండ్ ఉన్న వాళ్ళు బ్రీడింగ్ ప్లస్ పొట్టేళ్ళు 2 పెట్టుకోవచ్చు. ఆ విధమైన ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత డివార్మింగ్, వ్యాక్సినేషన్, రోగాలు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా చేసుకొని మన జీవాల్ని కాపాడుకోవాలి, ఇవన్నీ వివరాలు మీకు తెలుస్తాయి. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్, చాలామందికి ఇన్వెస్ట్మెంట్ తెలియదు. ల్యాండ్ తీసుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, జీవాలు కొన్ని తెచ్చుకొని ఆ విధంగా కూడా చాలామంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ట్రైనింగ్లో మీకు ఏ క్వశ్చన్ అయినా మీరు రాసుకొని రావచ్చు. ఈవినింగ్ వరకు మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయండి. అంత క్లారిటీగా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కనుక రండి, మన ట్రైనింగ్ సెషన్ అటెండ్ కాండి. కొత్తగా ఫామ్ పెట్టేటోళ్ళు ఆ తర్వాత నాలెడ్జ్ తీసుకొని మీరు ఫామ్ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదే అప్డేట్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను నేను. అగైన్ నెక్స్ట్ అప్డేట్స్ వస్తుంటాయి మన ఛానల్లో. మన ఛానల్ని కొత్త వాళ్ళు అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.